వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గ టీడీపీలో స్థానికతపై రగడ కొనసాగుతుంది. పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి లేని నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిని ఎవరిని నియమించాలనే దానిపై కూడా పూర్తి ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవలే పీగన్నవరం నియోజకవర్గంలో అయితే సమావేశం నిర్వహించి పార్టీ నాయకులు కేడర్తో పూర్తిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి నియామకానికి సంబంధించి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దానికి ప్రతి నాయకుడు కార్యకర్త కట్టుబడి ఉండాలని కూడా ఆయన ఆదేశించారు. ఇది నా మాటగా కాదు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలనే తను చెబుతున్నట్టు కూడా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ మధ్య కాలంలోనే పీగన్నవరం నియోజకవర్గంలో ఎక్కువ ఈ స్థానికతపై ఒక రగడ రావడానికి కారణం ఏంటంటే గత 7 ఏళ్ల కాలంగా పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేని పరిస్థితి కనిపిస్తోంది. అంటే 2019 ఎన్నికలకు ముందు అప్పటి వరకు టీడీపీలో కొనసాగినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అప్పటికప్పుడు స్టాలిన్ అనే వ్యక్తిని నియమించి 2019లో అయితే ఎన్నికల టికెట్ అంటే టీడీపీ తరఫున కూడా అభ్యర్థిత్వాన్ని అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. 2019 ఘోర పరాజయం తర్వాత కేవలం 3 నెలల వ్యవధిలోనే పీగన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి అప్పటి అభ్యర్థి స్టాలిన్ బాబు అంటే నేలపూడి స్టాలిన్ బాబుని అయితే అధిష్టానం తొలగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 ఏళ్ల కాలం పాటు పీగన్నవరంకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి లేని పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత 2024 ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా మహాసేన రాజేష్ని టీడీపీ అభ్యర్థిగా కన్ఫర్మ్ చేస్తూ కూడా అధిష్టానం ఖరారు చేసింది, ప్రకటించింది కూడా. అయితే అక్కడ జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగాల్సిన సరిపిల్ల రాజేష్ అంటే అలియాస్ మహాసేన రాజేష్ని అయితే తన అభ్యర్థిత్వాన్ని అయితే రద్దు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత అనేక కీలక పరిణామాల నేపథ్యంలో ఆ టికెట్ను అంటే పీగన్నవరం నియోజకవర్గ టికెట్ను అయితే కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించింది. జనసేన తరపు నుంచి మాజీ పోలీస్ అధికారి గిడ్డి సత్యనారాయణ పోటీ చేసి ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే 2024 ఎన్నికల నేపథ్యంలో ఎవరు ఊహించిన పరిణామంగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమందిని కాదని సరిపిల్ల మహారాజేష్కి అంటే అలియాస్ మహాసేన రాజేష్కి టికెట్ ఇవ్వడం అక్కడ స్థానికంగా అగ్గి రాజేసింది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మహాసేన రాజేష్కి ఇవ్వద్దంటూ కూడా అటు టీడీపీ నుంచి చాలా నిరసన స్వరాలు అయితే పెద్ద ఎత్తున లేసాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ జనసేన తరపున అభ్యర్థికి అక్కడ కూటమిలో భాగంగా కేటాయిస్తారనుకున్న నేపథ్యాన్ని అది ఎప్పుడైతే వారికి కనిపించలేదో అంటే టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్కి ఎప్పుడైతే ప్రకటించారో అనూహ్యంగా వాళ్ళు కూడా అంటే జనసేన కూటమిలో భాగమైనటువంటి జన సైనికులు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ కూడా గంటి హరీష్ బాలయోగి కారును కూడా ధ్వంసం చేసి తమ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఆ సమయంలో అది ఒక కీలక పరిణామంగా కనిపించింది. దీంతో స్థానికుల యొక్క ఆగ్రహావేశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి టీడీపీ అధిష్టానం వెంటనే కూడా ఆ మహాసేన రాజేష్కి ఇచ్చినటువంటి టికెట్ను రద్దు చేసింది. తర్వాత అనూహ్యంగా జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకి ఇచ్చింది. ఆయన ఘన విజయం సాధించారు. ఫలితాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభించి. ఇప్పటికీ కూడా పీగన్నవరం నియోజకవర్గంలో అభ్యర్థి లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే అభ్యర్థి అని కాదు, ఇన్ఛార్జ్ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో టీడీపీ అధిష్టానం అభ్యర్థిత్వాన్నితో పాటు అంటే ఇన్ఛార్జి అభ్యర్థిని ఎవరినైనా నియమించాలనే నేపథ్యంలో ఇక్కడ అనూహ్యమైన పోటీతో పాటు స్థానికతపై కూడా పూర్తి రగడ అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఇప్పటికే కూడా కో-కన్వీనర్గా మోకా ఆనంద్ సాగర్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు ఈ మధ్యకాలం అంటే నిన్న ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. జిల్లా టీడీపీ కార్యదర్శిగా గంధం పల్లవరాజును కూడా కో-కన్వీనర్గా అందులో ఒక భాగం చేసినట్లు తెలుస్తుంది. అది పూర్తిగా అధికారికంగా సమాచారం లేదు. అయితే ఇప్పటికే కూడా
కో కన్వీనర్గా ఉన్నటువంటి కొంతమంది తో పాటు ఈ అది టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి మోకా ఆనందసాగర్ అయితే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తనకే ఇవ్వాలంటూ కూడా ఆయన ఎప్పటి నుంచో కూడా కోరుతున్న నేపథ్యం ఉంది. మళ్ళీ అనూహ్యంగా అంటే 2024 ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి అభ్యర్థిగా ప్రకటించినటువంటి సరిపిల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ యొక్క అభ్యర్థిత్వం మళ్ళీ తెర మీదకి వచ్చింది. పీగన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా సరిపిల్ల రాజేష్కి అయితే అధిష్టానం కన్ఫర్మ్ చేసిందంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు రావడం, ఆయనకు అభినందనలు చెబుతూ ఉండడం, ఇవన్నీ కూడా స్థానికంగా కూడా కొంత గొడవకైతే దారితీసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో మహాసేన రాజేష్కి సంబంధించిన అనుచరులు కానీ అతని అభిమానులు కానీ పీగన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నందున ఆయనకి శుభాకాంక్షలు అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోపక్క ఇక్కడైతే ఎవరైతే స్థానికంగా ఉన్నారో కొంతమంది ఎప్పటి నుంచో టీడీపీ జెండా మోసినటువంటి స్థానిక నాయకులు ఉన్నారు కొంతమంది, వాళ్ళైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందులో ఒకరైతే మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి నాగబత్తుల సుబ్బారావు, మరొక టీడీపీ నాయకుడు జాలిం సుబ్బారావు. వీళ్ళు కూడా ఈ టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలను ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వీరితో పాటు స్థానికంగా కొంతమంది కీలకమైన పీగన్నవరం నియోజకవర్గంలో కీలకమైన నేతలు ఉన్నారు. వారు కూడా ఇక్కడ స్థానికులకే ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలి, ఎక్కడి నుంచో వచ్చి వలస వచ్చినటువంటి నేతలు మాకు అవసరం లేదు. అందులో భాగంగానే ఈ సరిపిల్ల రాజేష్ కానీ అలియాస్ మహాసేన రాజేష్ కానీ మోకా ఆనందసాగర్ కానీ వీళ్ళు కూడా ఇక్కడ అభ్యర్థిత్వం అంటే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడానికి వీలు లేదని ఇప్పటికీ కూడా టీడీపీకి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దాంతోపాటు జన సైనికులు కూడా సరిపిల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ కనుక పీగన్నవరం నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు కనుక అప్పగిస్తే ఇక్కడ కూటమిలో అనేక మనస్పర్ధలు వస్తాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ గతంలో ఎవరు మర్చిపోలేదు ఆయన విషయంలో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన చేసిన గతంలో వ్యాఖ్యల నేపథ్యాన్ని గుర్తు చేస్తూ కూడా కొంతమంది ముఖ్యంగా జన సైనికులైతే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పటికీ కూడా టీడీపీ అధిష్టానానికి మరియు కూటమికి కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలకు కూడా ఇక్కడ నుంచి మహాసేన రాజేష్కి టీడీపీ బాధ్యతలు అప్పగించడం వలన ఇక్కడ స్థానికంగా కొంత గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. 2024 ఎన్నికల సందర్భం కూడా అవే జరిగాయి, మళ్ళీ పునరావృతం అవుతాయి. సామరస్యంగా ఉన్నటువంటి పీగన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ గొడవలు విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ బేరీ చేసుకున్నటువంటి టీడీపీ అధిష్టానం పీగన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం విషయంలో కాస్త వెనకడుగేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా ఇంకా ప్రకటించకుండా కూడా ఖచ్చితమైన పరిశీలన చేస్తూ కూడా ముందుకు సాగుతుంది. అయితే ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు ఆయన వచ్చిన సందర్భంగా చాలామంది ఆశావహుల నుంచి అయితే ఆయన కొంత దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత ఆయన ప్రకటన చేస్తూ కూడా ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే, మనమంతా కూడా పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ అభివృద్ధి కోసం పార్టీలో భాగస్వాములుగా పనిచేయాలి తప్ప పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మనకి విభేదించే అవకాశం ఉండదు, మనం అందరం దానికి సామరస్యంగా పనిచేయాలని కూడా ఆయన సూచించారు. అయితే దీనికి ఇంకో కారణం కూడా కనిపిస్తుంది. మహాసేన రాజేష్ సంబంధించి ఎక్కువగా యువ నాయకుడు నారా లోకేష్తో సత్సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా రాజ్యసభ సభ్యుడైనటువంటి సానా సతీష్కి మంచి పట్టు ఉండడం, ఈ పార్టీ బాధ్యతలంతా కూడా ఆయన భుజాన్ని ఎత్తుకుని మోస్తున్నారన్న ప్రచారం జరగడం, ఆయనతో ఈ సరిపిల్ల రాజేష్ అంటే మహాసేన రాజేష్ మంచి అనుబంధం కలిగి ఉండడం, ఆయనతో బాగా కలిసి తిరగడం, అన్నగారిని సంబోధించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా మహాసేన రాజేష్కి సానా సతీష్ యొక్క సపోర్టు పూర్తిగా ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం వద్ద కానీ యువనేత అయినటువంటి లోకేష్ దగ్గర కానీ ఈ సానా సతీష్కి మంచి పట్టు ఉండడం, ఖచ్చితంగా ఆయన అనుకూలమైన వ్యక్తిగా రాజేష్ ఉండడం, ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఆయన అభిమానులు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు కనబడుతున్నాయి ఇటీవల కాలంలో. అయితే మోకా ఆనందసాగర్ నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొంతకాలంగా పనిచేస్తున్నాను, అంతేకాకుండా చాలా సుదీర్ఘకాలంగా టీడీపీ జెండా మోస్తూ నేను టీడీపీ తరపున ఉన్నాను, నాకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలని ఆయన స్వరం గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. మరోపక్క
స్థానికులకే అవకాశం కల్పించాలి. ఇది ఖచ్చితంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కనుక స్థానికంగా వెనుకబడి ఉన్న మాకు అవకాశం కల్పించాలి. మేము ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల పాటు మేము పార్టీ జెండాను మోస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాము. అంతేకాకుండా గ్రామ స్థాయిలో సర్పంచ్గా కూడా పనిచేశామని కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎస్సీ నాయకుడు నాగబొత్తుల సుబ్బారావు కానీ, మరొక వ్యక్తి జాలం సుబ్బారావు కానీ, ఇలా కొంతమంది ఉన్నారు. అయితే అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, త్వరలోనే దీనికి తెరపడుతుందా, లేదంటే కనుక అటు టీడీపీ నుంచి స్థానికులకే ఇవ్వాలి ఈ ఇన్ఛార్జి బాధ్యతలు అన్న ఫిర్యాదులను కానీ, జనసేన నుంచి రాజేష్కి ఇవ్వడం వల్ల ఇక్కడ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్న ఫిర్యాదుల నేపథ్యాన్ని స్వీకరిస్తుందా? మొత్తం మీద ఇక్కడ స్థానికతపై మాత్రం పూర్తి చర్చ సాగుతుంది. అంతేకాకుండా పి గన్నవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి అమలాపురం, రాజోలు, పి గన్నవరంలో సంబంధించి గతంలో కూడా టీడీపీ ప్రకటించింది. తర్వాత జనసేన వైపుగా మొగ్గు చూపి జనసేనకి ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవకాశ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే వ్యక్తి యొక్క స్థాయిని, సామర్థ్యాన్ని బట్టి రాబోయే ఎన్నికల్లో అది టీడీపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా అనే చర్చ అయితే సాగుతుంది. ప్రధానంగా జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జనసేన పోటీ చేయాలని గతంలో కూడా భావించింది. అనూహ్యంగా అది టీడీపీకి దక్కింది. అక్కడ నుంచి అయితే ఈసారి టీడీపీ పి గన్నవరం నుంచి టీడీపీ పోటీ చేసి అమలాపురం నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ సాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో ఈ స్థానికతపై రగడ కొనసాగుతుంది. చాలామంది దాదాపు 4 వరకు తెర మీద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెర వెనుక చేస్తున్న ఈ ప్రయత్నాలు తెర ముందుకు ఎవరి అభ్యర్థిత్వం నిలబడుతుంది, అదేవిధంగా ఎవరు పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది, అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుంది అనేది తేలాల్సి ఉంది. క్యూటీవీ మీడియా నుంచి సుధీర్.